మేము సాధన చేసామండి, దానివల్ల మాకు ఇలాగ ఉన్నదండి అని అందరూ చెప్తున్నారండి గురువులంతా కూడా. కానీ ఏ సాధన చేశారు, ఆ సాధనలో వచ్చే రహస్యాలు ఏంటి అనే విషయాలు దాటేస్తూ ఉన్నారనమాట. చూసేవాళ్ళు కూడా ఏమంటే ఏం చేస్తారో చెప్తే బాగుంటుంది అని. అయితే అవన్నీ కూడా గురుముఖత నేర్చుకుంటే మంచిది కాబట్టి గురువులు చెప్పట్లేదు. కానీ ఎవరైనా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల సిద్ధులు కావాలని కోరికలు ఉంటాయండి వాళ్ళకి. అంటే ఏ సాధన చేస్తే, ఏ విధంగా సాధన చేస్తే ఏ ఏ సిద్ధులు వస్తాయి, ఆ సిద్ధుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ సిద్ధులు కలిగినాయి అని వీడికి ఎలా తెలుస్తుంది, అలాంటి సిద్ధులు మీరు పొందిన క్షణాలు ఏంటి ఈరోజు మనం తెలియజేయండి. నిజం చెప్పాలంటే సహజ సిద్ధమైన శక్తులు మన చుట్టూ ఆవరించున్నాయి. ఒక త్రిశూలం ప్రతి ఒక్కరి నుదుటే ఉంది. ఆ త్రిశూలం ఇలా త్రిపుండ్రం కావచ్చు, తిరునామం కావచ్చు, ఆ త్రివేణి సంగమం అక్కడే ఉంది. మన చేతి రాత, నుదుటి రాత, గత జన్మ పాప పుణ్యాలను బట్టి అది ముద్రించబడి వస్తుంది. నీకింతే, నీ జీవిత చరిత్ర ఇంతే అనేది ఆ భగవంతుడు నిర్ణయం చేసి ఒక్కొక్కరిని పంపించడం, వారి కర్మానుసారం వారు గతంలో చేసిన ఆగామి సంచితములు, ప్రారంధములు, ఇటువంటివి 3 మూటలు సంచి, 3 పూటల ఆ సంచులను మోసుకుంటూ తింటున్నారు, కర్మని అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్క జీవి బ్రతకడానికి, తినడానికి అని కాకుండా మేధ సంపత్తి ఉన్న మానవులం మనం. ఆ మానవత్వంతో కులమత భేదాలు లేకుండా, అంటే కులమత భేదాలు అని ఎందుకు చెప్తున్నానంటే, నిజం చెప్పాలంటే మొట్టమొదటి గురువు నాకు ఒక ఫకీరు, చిన్న వయసులో. అతను ఏనాడు మా ఊళ్ళో స్నానం చేస్తున్నట్టు ఎప్పుడూ ఎవరూ ఎక్కడ చూడలేదు. బట్టలు తొడుక్కోవటం చూడలేదు. ఏదో నడుముకు ఒక చిన్న గన్ని బ్యాగ్ లాంటిది చుట్టుకొని ఉన్నట్టు, నిద్రపోయినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. చాలా ఏళ్ళు అదే విధంగానే తిరుగుతూనే ఉంటాడు. అర్ధరాత్రి చూసినా ఏదో ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ తిరిగేవాడు. కానీ ఈ బంగారు వర్ణంతో అతను ఆ శరీరం మెరిసేది. అతను ఎక్కడైనా పోయి చేయి చాచి నాకు ఛాయ్ తాగాలి, డబ్బులు ఇవ్వు అనేవాడు. ఆ విధంగా అడిగాడంటే వాళ్ళకి ఆ రోజు వ్యాపారం 10,000 అన్నది ₹1,00,000 అవుతుంది అనేది చిహ్నం. అంటే అడిగితే రాడు అతను, అతనై రావాలి. అటువంటిది ప్రతిరోజు రావటము, నా దగ్గరే నిలబడటము ప్రతిరోజు. దానికి తగ్గట్టు మా ఫాదర్ కూడా ఇదే ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్నారు కాబట్టి, నీ దగ్గరికి వస్తున్నాడంటే నీ దగ్గర గత జన్మ వాసన ఉంది, నిన్ను శిష్యుడిగా ఎన్నుకున్నట్టున్నాడు, సరదాగా నిన్ను పలకరించినప్పుడు విసుక్కోవద్దు. ఒక్కొక్కసారి బట్టలు లేకుండా రావడంతో నాకు చిన్న వయసు కాబట్టి కాస్త విసుక్కునేవాడిని. సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అంటూ, చిన్న వయసు, ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండొచ్చు అని విసుక్కునేవాడిని. కానీ ఆయన నవ్వుకుంటూనే చాయ్కో పైసా దేరే అనేవాడు, ఇంకేదో బీడీకో పైసా దే అనేవాడు, లేక తమాషాగా జోకులు వేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. మా నాన్నగారు స్నేహితుడు ఆ ఫకీరు ఎక్కడ నిద్రపోతున్నాడో తెలుసుకోవాలని ఒక 4-5 రోజులు అతని రాత్రుల్లో అతని వెనకే తిరిగేవాడు. ఎలా నిద్రపోతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, వాడికి ఏమైనా స్థావరం ఉందా తెలుసుకోవాలని మా ఫాదర్తోనే చెప్పి వెళ్ళటం జరిగింది. సడన్ గా ఒక అర్ధరాత్రి రోజు అతని వెనకే వెళ్ళిపోవడం జరిగింది. ఓ చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్టపైకి ఎక్కిన ఫకీరు కనిపించలేదు. ఏమయ్యాడబ్బా అనుకుంటూ వెతుక్కుంటూ మా నాన్నగారి స్నేహితుడు ఆ గుట్టనెక్కి లోపలికి తొంగి చూసేసరికి అటువైపు తల వేరుగా, కాళ్ళు వేరు, చేతులు వేరుగా
ఒక నవకండ యోగి ఏ విధంగా తన అవయవాల్ని విడివిడిగా విసిరేసినట్టుంది. ఆ విధంగా ఉండేసరికి ఇంకా బ్యార్మని ఇతను ఎదురు చూడని సంఘటన, ఇంకా పరిగెత్తుకుంటూ రావటము, ఆ షాక్లో పడిపోవటము, ఆ మరుసటి రోజే హాస్పిటల్కి వెళ్ళటము. ఆ తర్వాత మా నాన్నగారు వెళ్ళి ఏమైంది ఏంటంటే అతను విడివిడిగా శరీర భాగాలన్నీ 9 భాగాలైపోయి ఉన్నాయి. ఆ దృశ్యాన్ని తలుచుకుంటుంటే వణుకు పుడుతుంది అని చెప్పేసరికి నాన్నగారు నవ్వుతూ నా వైపు చూసావా నీకు విసుక్కోవద్దని, అందుకే కాబట్టి అతను నీకు మంచి గురువుగా అనుకొని వాళ్ళందరూ అన్నిటికీ అతీతంగా ఉంటారు. బాహ్యమైన అందానికో దుస్తులకో ఆహారానికో లొంగరు. కాబట్టి అందరినీ సమాన దృష్టితోనే చూడాలి అని చెప్పేసరికి కొద్ది రోజులు అతను దగ్గరికి వెళ్ళటము, ఆశీర్వదించి బాబా స్కూల్కి వెళ్తున్నాను, ఎగ్జామ్ ఉన్నప్పుడే ఎగ్జామ్ బాగా రాయాలని ఆశీర్వదించాను. ఆ విధంగా అతను ఎన్ని తట్టు పంపించేసాడు. ఆ తర్వాత ముఖ్యమైన ఈ చిత్రకళా పోటీలు అంటే ఎక్కడ ఉంటే అక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆ ఊళ్ళో ఎక్కువ ఎక్కడెక్కడ పెయింటింగ్ కాంపిటీషన్స్ అంటే అక్కడే నాకు మొదటి బహుమతి లేకుంటే రజిత పథకము ఏదో ఒకటి అవార్డు తీసుకొస్తేనే నాకు తృప్తిగా ఉండేది. ఆ విధంగా మొదటి గురువు అతనైతే రెండవ గురువు ఒక ఆయన దొరికాడు. ఆ చిన్న వయసులోనే ఈ సాధన రహస్యాలు మీరు ఇందాక అన్నట్టు అనేక రహస్యాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చిన్న వయసులో రకరకాల మాయలు విద్యలు ఇవన్నీ సినిమాలు ఉండేవి, ఇప్పుడు అంతగా లేవు, అన్నీ వేరే రకాలుగా ఉన్నాయి. అవన్నీ చూస్తూ దేవుడిని ఇలాగ మెప్పించవచ్చా, మంత్రానికి ఇంత శక్తి ఉందా, ఈ విధంగా ఆలోచిస్తూ పరిపూర్ణంగా నాన్నగారితో పాటు కొందరు సిద్ధయోగుల్ని కలవటము, వాళ్ళని అడగటము, నాకు మంత్రాలు మాయలు రావాలి, నేర్చుకోవాలి అనేవాళ్ళు. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఒక అనుకోకుండా అదే ఊళ్ళోనే భక్తులందరూ ఒక సమావేశం అయ్యారు. అంతా 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ సత్సంగం చేస్తూ ఏదో పటిక పిల్ల నోట్లు వేసుకుంటూ ఆ మీటింగ్లో నేను వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఒక 20-30 మంది నా వైపు ఆశ్చర్యం చూశారు. ఇప్పుడు ఏదో స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, స్కూల్ నుండి డైరెక్ట్గా వచ్చేసావు బాబు, వదిలిన వెంటనే ఇంటికి వెళ్ళలేదా? లేదు. దాంట్లో ఒక అతను మాత్రం దగ్గర పక్కనకి వచ్చి కూర్చొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆడుకునే వయసులో ఆడుకోవాలి, మేమంతా ముసలాలో ఏదో రామకృష్ణ అంటూ మంత్రాల గురించో యంత్రాల గురించో మాట్లాడుకుంటున్నాం, నాకు అదే ఇంట్రెస్ట్, నేర్చుకొని ఏం చేస్తావు? ఆ మంత్రశక్తితో ఆ మంత్ర విద్యలతో ధనికుల దగ్గర ఉండే బీరువాల్లో ఉన్న డబ్బులంతా లాగి పేదవాళ్ళకి అందరికి పనిచేస్తాను అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పక్కపక్క నవ్వారు. నువ్వు పనిచేస్తావు సరే, పాపం వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళుగా మారిపోతారు కదా, అప్పుడేం చేస్తావు? సమంగా పనిచేస్తాను అందరికీ అని తెలియని వయసు అనేసరికి దానిలో ముఖ్యమైన ఒక అఘోరి లాంటి వ్యక్తి, ఆయన నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా నేర్చుకోవటానికి? అవును. చిన్న బాల అఘోరిగా మారిపోవాలి, వెళ్ళగలవా, చేయగలవా? ఓ తప్పకుండా, నాకు మంత్రాలు రావాలి, అన్ని హాంపట్ అంటే చేయాలి, ఆ డబ్బులంతా ఇక్కడికి నా చేతికి రావాలి, పేదవాళ్ళకి పనిచేయాలి. నువ్వు ఆ మాట అన్నందుకు సంతోషపడి నీకు దీవిస్తూ మంత్రశక్తిని ఇస్తాను, కానీ దానికి తోడు కావాలంటే అష్టదిక్పాలకుల్ని ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి, అష్టదిక్పాలకుల్ని వేడుకుంటూ అష్టసిద్ధుల్ని నాకు ఇవ్వండి అని వేడుకోవాలి. అష్టమా సిద్ధులు నీకు వస్తాయి. నువ్వు హనుమంతులాగా పెద్ద శరీరంతో పెరిగిపోవచ్చు, సూక్ష్మంగా మారిపోవచ్చు, గాల్లోకి ఎగరవచ్చు,
మాయమైపోవచ్చు, అనేక మహిమలు జరుగుతాయి. దానికి షార్ట్ రూట్ నీకు చెప్తున్నా, చేయగలగాలి. ఆ రోజుల్లో శ్మశానం అంటేనే భయం. అటువైపు తిరిగి చూస్తే అది ఏ దైవం వెంటబడుతుందని భయం. అటువంటి అమాయకమైన రోజులు అవి. శ్మశానంలోకి వెళ్ళిపోవాలి నువ్వు. రోజు 1 గంట సేపు ఆ శ్మశానంలో కూర్చొని ఎక్కడైతే పుర్రెలు కనిపిస్తాయో వాటి కళ్ళలోకి, ఆ కను గుంతలు ఉంటాయి కదా, దానిలోకి చూడాలి. ఇంకా ఒక్కసారిగా భయం వేసి, నాకు శ్మశానం అంటేనే భయం, మళ్ళీ అక్కడ ఎక్కడ కూర్చుంటాను, నేను కూర్చోలేను, నాకు భయం అండి. రాత్రిపూట కాదు, పగటిపూట, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపో, అన్ని విద్యలు వస్తాయి. అవునా, సరే. అక్కడ కూర్చున్నందువల్ల ఆ మంత్రాలు ఆ పుర్ర నుండి ఏమైనా వస్తాయా? దేవుడు కదా ఇవ్వాలి, చచ్చిపోయిన వాళ్ళు ఏమి ఇస్తారు? వాళ్ళే దెయ్యాలు అయి ఉంటారు, దేవుళ్ళని కదా మనం పూజించాలి. దానివలన మనిషి ఇంతేనా, చివరికి 0 అని ఒక వైరాగ్యం అనేది నీకు వస్తే, ఏమీ లేదు డొల్లే అనుకుంటే, అంతా మాయే అనుకుంటే, అప్పుడు నీకు ఆ మాయలు వస్తాయి. వెళ్ళిపో. ప్రతిరోజు లంచ్ టైంకి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు శ్మశానానికి. 1 అవర్ అక్కడ కూర్చుంటూ అక్కడ చూడటం. 3 days చేసేసరికి చలి, జ్వరం, నిద్రపోయినా ఏం చేసినా ఆ కళల్లో పుర్రెలు, కంకాళాలు, నానా గందరగోళం. ఇంకా 3-4 రోజులు జ్వరం వచ్చి పడుకునేసరికి ఫాదర్కు అనుమానం వచ్చింది. కానీ అది చూసిన తర్వాత ఆ పుర్రెల్ని చూస్తూ మనుషులందరూ ఎవరైనా, చక్రవర్తులైనా, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, పెద్ద పెద్ద నటులైనా, చివరికి ఆ విధంగా మట్టిలో కలిసిపోవాల్సిందే కదా అనే స్టేజ్కి ఆ రోజు ఆలోచించడం మొదలుపెట్టాం. ఈ జగన్ నాటకంలో మనం సూత్రధారులం కాదు, పాత్రధారులు. సూత్రధారి పైనుండి ఆడిస్తున్నాడు. ఆ శివం అనే ఉన్నంత వరకే మనం తాండవము, మాటలాడటము అన్నీ చేయగలం. ఆ శివం పక్కకు తప్పుకుంటే శవం అనేది ఎప్పుడైతే మెల్లమెల్లగా కూర్చొని చూస్తున్నంతసేపు ఎవరో ఉపదేశం చేస్తున్నట్టే అనిపించింది. ఒక 10 రోజులకు 14 రోజులకే కళ్ళల్లో చిన్న మార్పు. ఎదుటి వాళ్ళు పూర్తిగా ఆ ఎక్స్రే దృష్టితో చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు అతను ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడంటే అతని పైనున్న కండరాలన్నీ వ్యానిష్ అయిపోయినాయి. ఈ ట్రైసిప్స్, బైసిప్స్ అనే మజిల్స్ మాయమైపోయి వట్టి స్కెలిటన్ కనిపిస్తుంది. భయపడిపోయాను. మళ్ళీ అందరిని ఎవరిని చూసినా, అమ్మాయిలు చూసినా, ఎంత అందమైన అమ్మాయి అయినా స్కెలిటన్ లాగానే కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఒక ఎక్స్రే దృష్టి లాగా తయారైంది. ఇంకా ఎక్కువ సాధన చేసిన కొద్దీ ఏదైనా విషయం అన్న వెంటనే అది ఫలించిపోయేది. ఎదురుగా ఉన్న ఇల్లు పడిపోతుంది అంటే, బాగా మొన్నే కదా అంత రంగులు వేసారు, బాగున్న ఇల్లు కూలిపోతుంది అంట వేరా అనేవాళ్ళు. నిజంగానే ఒక 2-3 రోజులకు అది వర్షం కురిసి మెల్లమెల్లగా ఆ జడివాన్ లాంటిది పడి ఆ కూలిపోవటం జరిగిపోయేది. ఇంకెవరో చనిపోతూ బొట్టు పెట్టుకోకుండా ఒక లేడీ వెళ్తుంటే పక్కింటి ఆవిడ, చిన్న వయసులో బొట్టు లేని వాళ్ళు విధవులు అని మనకు ఒక గుడ్డి గుర్తు. ఆమెకు బొట్టు పెట్టుకోవడం లేదు, ఆమె భర్త చనిపోయాడని అమాయకంగా అడిగితే మా ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు. నిజంగానే ఒక 1 week తర్వాత అతను హార్ట్ అటాక్తో ఆవిడ భర్త చనిపోవడం జరిగింది. కొన్ని వింత సంఘటనలు జరిగేసరికి అప్పుడు నాన్నగారికి డౌట్ వచ్చింది. నీ కళ్ళల్లో, కనుగుడు పాపల్లో ఏదో తేడా వచ్చింది. మధ్యాహ్నం లంచ్ టైంలో 10 నిమిషాలే ఆదరా తినేసి వెళ్ళిపోతున్నావు. అంతకుముందు 1 hour మెల్లగా తిని కాసేపు ఆడుకుని వెళ్ళేవాడివి. ఏమైంది నీకు? ఇంక మీదట సైకిల్ ఇక్కడే పెట్టేసాయి, నడుచుకుంటూ వెళ్ళు బడి. కాటి కాపరి ఏం చేశాడు, రెగ్యులర్గా నేను అక్కడ కూర్చోవడం చూసి, నువ్వేమైనా అఘోరివా లేకుంటే ఇంకేమైనా, నువ్వు ఈ విధంగా వచ్చి శ్మశానంలో కూర్చుంది, ఎవరు చిన్నపిల్లలు రావడానికి భయపడతారు,
ఏదో నువ్వు ఆ కపాలాన్ని పట్టుకొని చూసుకుంటూ కూర్చున్నావు, మీ ఇంట్లో చెప్పేస్తాను, నాకు బేడీలకు డబ్బులు ఇస్తే నేను వదిలేస్తాను, లేదు మీ ఇల్లు నాకు తెలుసు, ఆ కార్నర్ హౌస్, నేను అక్కడ వచ్చి చెప్పేస్తానని బెదిరించేవాడు. అప్పుడు ఈ దమ్ముడీలు అవి ఉండేవి, వాడికి లంచం ఇచ్చి బతిమాలి అక్కడ కూర్చునేవాడు. చివరికి ఆ సాధన వలన కొన్ని విచిత్రమైన విద్యలు రావటం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా కనుపాపలు మారిపోవడం జరిగింది. ఒక బ్రౌనిష్గా మారిపోవడంతో ఫాదర్కి అనుమానం వచ్చి, ఆయన సిద్ధయోగాలనే ఉన్నారు కాబట్టి ఆ సిద్ధ పురుషుల సత్సంగం అప్పుడప్పుడు ఆయన చేస్తుంటారు కాబట్టి చూసిన వెంటనే నీ కనుపాపల్లో తేడా ఉంది, ఏదో మార్పు వచ్చింది. అది కాకుండా నిన్ను 2-3 శ్మశానం దగ్గర నుండి వస్తున్నట్టుగా చెప్పారు. అక్కడ నుండి ప్రతిరోజు నువ్వు వస్తున్నట్టు నాకు వినికిడి, ఏం చేస్తున్నావు చెప్పు, నిజం చెప్పు, నేనేం ఎంకరేజ్ చేస్తాను. నేను కూడా నీలాగే చిన్నప్పుడు అదే పిచ్చితో వెళ్ళిపోయా ఒక మలయాళ స్వామి వెనక, కాబట్టి నేనేం అనుకోని ఓపెన్గా మాట్లాడు, ఉన్న విషయం చెప్పాను. అది తాంత్రిక విద్యలకు వెళ్ళిపోతుంది. బలులు అడగవచ్చు, ఆ ప్రేతగణాలు అడగవచ్చు, అవన్నీ కూడా శివగణాలే, కానీ క్షుద్ర విద్యల జోలికి వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి అది తారుమారవచ్చు. కాబట్టి నాటి నుండి అది మానేసి యోగా నేర్చుకో, యోగా క్లాసెస్ ఉన్నాయి, దానికి వెళ్ళు, మంచి గురువును నీకు చూపిస్తానని వాళ్ళ స్నేహితుడిని పరిచయం చేశారు. ఆయన ఎటువంటి గురువు అంటే, నా అదృష్టం, పూర్వజన్మ సుకృతము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, శిల్పి రాళ్ళు చెక్కటమే కాకుండా నదీ తీరంలో ఒక చిన్న కుటీరంలో ఆ యంత్ర మంత్ర తంత్ర విద్యలతో కొన్ని సాధన చేసుకుంటూ కొందరికి నేర్పించేవాడు. మేము ఆ శిష్యగణం అందరం వెళ్ళిపోయి ఒక 9 అడుగులు 12 అడుగులు గొయ్యి తీసి అందులో ఆయన కూర్చోబెట్టి, దానిపైన ఆ రోజుల్లో సిమెంట్ రేకులు ఉండేవి, ఆ రేకులు కప్పేసి లారీ ట్రాక్టర్ మట్టి దానిపైన కప్పేసేవాళ్ళు. కప్పేసిన తర్వాత 3వ రోజుకు మాకు గుండె దడదడలాడేది. 3 రోజులు ఫుడ్ లేదు, ఏమీ లేదు, ఏమవుతారో ఏమో గురువు గారు అని ఏడుపు మొదలు పెట్టేవాళ్ళు. 9వ రోజు వరకు బాధపడుతూనే ఉండేవాళ్ళం. ఇంతకో అంత మట్టి వేసి కప్పేసాము, కనీసం గాలి కూడా అందదు, ఆహారం లేదు, ఏమైపోతారో అనుకుంటూ బాధపడుతూ భయపడుతూ 9వ రోజు ఆ షీట్ తీసి, ఆ మట్టి అంతా తీసి చూస్తే మంచి కాంతితో ఆయన ఓం అనే ఆ ఓంకార ఉచ్చారణ చేస్తూ కూర్చొని ఉన్నారు పద్మాసనంలో. అటువంటి గురువు దొరికాడు నాకు.